హలో అండి, ఈరోజు ఈవినింగ్ స్నాక్ లాగా పునుగులు ఎలా చేయాలో చూద్దామండి. సో మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో కొంచెం పులిసిన ఇడ్లీ తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఆ మిగిలిన ఇడ్లీ పిండిని తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు సూజీ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. బియ్య పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ పిండి గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 అవర్స్ సోక్ చేసుకోవాలండి. మీ దగ్గర కనుక నానబెట్టుకోవడానికి టైం లేదు, వెంటనే వేసుకోవాలి అనుకుంటే కొంచెం వంట సోడా యాడ్ చేసుకొని వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న పిండిని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి. నేను ఉల్లిపాయ, క్యారెట్ తురుము, కొత్తిమీర, అల్లం తరుగు, అలాగే పచ్చిమిర్చి. క్యారెట్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మా పిల్లలు డైరెక్ట్గా తినరని ఇట్లా స్నాక్స్లో, దోశల్లో అలా యాడ్ చేస్తూ ఉంటాను. కొంచెం జీరా, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇట్లా పునుగుల్లాగా బాగా కాగిన ఆయిల్లో వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే పునుగులు రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే అడగండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.